ఎస్ ఇక నిన్న ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకం కాళేశ్వరం అంటూ అలాగే సిబిఐ దర్యాప్తు అక్కర్లేదు పాలమూరు రంగారెడ్డి విషయంలో అంటూ సుప్రీంకోర్టు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు రియాక్ట్ అయింది. సో మరొక వార్త కూడా మనం చూస్తున్నాం. నంబాల కాల్చివేత ఛత్తీస్గఢ్ అడవుల్లో భీకర కాల్పులు 27 మంది నక్సల్స్ ఎన్కౌంటర్ ఎదురు కాల్పుల్లో డీఆర్జీ జవాన్ కూడా మృతి. సో ఇప్పటికే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలంటూ దేశవ్యాప్తంగా డిమాండ్స్ పెరుగుతున్నాయి. ఇటీవల లక్షలాది మందిలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా డిమాండ్ చేశారు ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపివేయాలని. సో అటువంటి ఆపరేషన్ కగార్లో మావోయిస్టు పార్టీ అగ్రనేత కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎన్కౌంటర్ అయ్యారు. సో దీనిపైన అమిత్ షా రియాక్ట్ అయ్యారు, ప్రధానమంత్రి రియాక్ట్ అయ్యారు. కానీ దీనిపైన న్యాయ విచారణ జరిపించాలి, ఇటువంటి ఎన్కౌంటర్లను ఆపేయాలి, మావోయిస్టులతో చర్చలు జరపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా మరింతగా పెరుగుతుంది. ఎస్ దేవిప్రసాద్ గారు, సో ఎన్కౌంటర్కి సంబంధించి. గుడ్ మార్నింగ్ రాయేష్, వీక్షకులకు శుభోదయం. ఎందుకంటే మావోయిస్టు పార్టీని 31 మార్చ్ 26 వరకు లేకుండా చేస్తామని చెప్పి అమిత్ షా ప్రకటించి కగార్ అనేటువంటి ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసి సంవత్సర కాలంలోనే దాదాపుగా 500కు పైగా అనేక మంది ఆదివాసీలను చంపినటువంటి సందర్భాన్ని చూసి నిన్న కేశవరావు చనిపోవడం అనేటువంటిది నిజంగా విప్లవోద్యమంలో ఒక సుదీర్ఘ కాలం పాటు 50 సంవత్సరాల పాటు పనిచేసి నిబద్ధతతో రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదివి పేద ప్రజల కోసం తన పేరేదో ఊరేదో తెలియకుండా పేద ప్రజల కోసం పనిచేసిన కేశవరావు మరణం అనేటువంటిది ఇలా మొత్తం దేశంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తూ ఉన్నది. ఆయన పట్ల కన్నీరు కార్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా లేరు. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే కేసీఆర్ గారు మొన్న ఎల్కతుర్తి సభలో చాలా స్పష్టంగా చెప్పాడు, ఈ ఆపరేషన్ కగార్ అనేటువంటిది మీరు వెంటనే నిలిపివేయాలి, వేలాది మంది ఆదివాసీల పట్ల జరుగుతున్నటువంటి నిర్బంధకాండను ఆపాలని కేసీఆర్ గారు చాలా స్పష్టంగా ప్రకటించినటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఒక కేసీఆర్ గారుగా కాదు, దేశవ్యాప్తంగా కూడా అనేక హక్కుల సంఘాలు, మానవ హక్కుల సంఘాలు, ప్రజలు అందరూ కూడా, ఎందుకంటే మీరు మావోయిస్టును ఇలా నిర్మూలించేటువంటి ప్రయత్నం చేయొచ్చు, కానీ మావోయిస్టులు పెట్టినటువంటి ఎజెండా అనేటువంటిది ఇలా చాలా ప్రామాణికం. అందరికీ పేదలందరికీ కూడా కూడు గూడు నీడ కావాలని చెప్పి, సమానత్వం కావాలని చెప్పి, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక లౌకిక శక్తులు అందరినీ కూడా కలయిక చేసి దేశంలో జరుగుతున్నటువంటి అనేక విషయాల పట్ల వాళ్ళు స్పష్టంగా తమ ఎజెండా ప్రకటించారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ప్రజల డెడ్ లైన్లు పెట్టి మరి చెప్తుంది, మేము మావోయిస్టు పార్టీని పూర్తిగా అంతం చేసేస్తాం, పూర్తిగా శాంతి నెలకొల్పుతాం, మార్చి 31 నెక్స్ట్ ఇయర్కి 2026కి మొత్తం టోటల్గా లేకుండా చేస్తామనేది కేంద్రం చెప్తున్నమాట. అంటే ఇక ఈ పద్ధతులనే లేకుండా చేస్తుందా అనే ప్రశ్న. నిజంగానే ఇప్పుడు మొన్ననేమో ఇండిస్క్రిమినేట్గా పాకిస్తాన్కు సంబంధించినటువంటి ముష్కరులు వచ్చి అక్కడ 26 మందిని చంపినటువంటి ఘటన చూసి ఇవాళ దేశంలోనే మన పౌరుల మీద మన సైన్యం చేసేటువంటి దాడిని కూడా ఇవాళ అందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఇప్పుడు కేశవరావు గారు ఎక్కడున్నారో మీకు తెలిసిపోయింది. సజీవంగా పట్టుకొని ఆయన్ని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా జైల్లో పెట్టి విచారణ చేసి శిక్ష వేసి ఈ భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం కలిగించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలు. ఎట్లాగో మావోయిస్ట్ పార్టీ ఈ రాజ్యాంగాన్ని నమ్మలేదు కాబట్టే వాళ్ళు ఈ ప్రభుత్వం మీద, ఈ సమాజం మీద ఒక యుద్ధం ప్రకటించి వాళ్ళు యుద్ధంలో ఉన్నారు. మీరు ఈ రాజ్యాంగాన్ని నమ్మి ప్రమాణం చేసి దేశ పౌరులకు రక్షణ కల్పిస్తామని చెప్పి మీరు ప్రకటించుకున్నటువంటి ప్రభుత్వం డెఫినెట్గా కూడా ఇలా చర్చలు అనేటువంటివి జరపాలని చెప్పి ఇలా అందరూ కూడా ఇప్పుడు మీరు నిన్న సిపిఐకి సంబంధించిన రాజా కూడా నిన్న ప్రకటన చేసినటువంటి సందర్భాన్ని చూసాం. కాబట్టి ఇట్లా మీరు చంపుకుంటూ పోతే చంపొచ్చు, ఎందుకంటే ఇలా డెఫినెట్గా అంత సైన్యంతో వాళ్ళు కొట్లాడలేరు. కాబట్టి ఇవాళ అందరూ కూడా ఇవాళ భారతదేశ ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ ఏం కోరుకుంటున్నారంటే ఈ కగారును నిలిపివేయండి, సజీవంగా వాళ్ళందరినీ కూడా మీరు అరెస్ట్ చేయండి, అవసరమైతే చర్చలు జరపండి, వాళ్ళ వాదనను ఓడించి సమాజంలోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయండి తప్ప రోజు ఇట్లా కాల్చుకుంటూ పోతే, నెత్తుర్లు బారిస్తూ పోతే, మన పౌరుల మీద మనమే దాడి చేసి చేయడం అనేటువంటిది ఇది దుర్మార్గం అనేటువంటి విషయాన్ని చాలామంది చెప్తున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం చర్చలు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తాం. విజయానంద్ గారు, ఇప్పటిదాకా ఆపరేషన్ కగార్లో వందలాది మంది ఎన్కౌంటర్ అయినటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఆపరేషన్ కగార్ని వెంటనే నిలిపేయాలంటూ కేసీఆర్ గారు డిమాండ్ చేయడంతో పాటుగా దేశవ్యాప్తంగా కూడా ఆ డిమాండ్ పెరుగుతోంది. అయితే నెక్స్ట్ ఇయర్ మార్చి 31 వరకు డెడ్ లైన్ పెట్టి మరి చెప్తోంది కేంద్రం. అంటే ఇదే పద్ధతిలో అంతం చేస్తుందా, లేదంటే శాంతి స్థాపన చేసి ఒక చర్చలు చేసి అట్లా సాధిస్తుందా అనేది కంటే ఈ రకంగానే చేసుకుంటూ ముందుకెళ్ళుకుంటూ అంతం చేస్తుందా అన్నటువంటి ప్రశ్నలు, ఆందోళనలు కూడా వ్యక్తమవుతూ ఉన్నాయి. దేశంలో అనేక రకాల ఆలోచన విధానాలు కలిగినటువంటి పౌర సమాజం ఉన్నప్పుడు
ఆ ప్రశ్నలకి వాళ్ళకు ఉన్నటువంటి భిన్నత్వానికి సంబంధించినటువంటి వాటిని పరిష్కరిస్తూ వెళ్ళాల్సిన ప్రభుత్వము తమ దేశ పౌరులే ఒక విభిన్న ధోరణిలో పోతున్నారు అన్న వాళ్ళని మేము చంపేస్తామని ఒక డేట్ పెట్టి ప్రకటించినటువంటి ఒక వింత పరిస్థితి, చాలా దారుణమైన పరిస్థితి భారతదేశం వాళ్ళు ఎదుర్కొంటుంది. వాస్తవంగా వీళ్ళకి అనేక రకాల రిసోర్సెస్ ఉంటాయి గవర్నమెంట్‌కి. వాటి ద్వారా వాళ్ళని కన్విన్స్ చేసి, టైం ఇచ్చి వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళ కంట్రోల్‌కి వచ్చినారు. వచ్చినప్పుడు వాళ్ళతో వాళ్ళని లొంగదీసుకొని వాళ్ళకి రాజ్యాంగ పరిధిలో వాళ్ళకి ఏ శిక్షలైతే వాళ్ళు ఎక్కడైతే రాజ్యాంగ పరిధిలో ఉల్లంఘనలు చేసిర్రో ఆ పరిధిలో శిక్షలు వేసి ఇంకో మార్గంలో దీన్ని చేయొచ్చు. కానీ మేము పలానా డేట్ లోపల ఇంతమందిని చంపేస్తామని చెప్పి ప్రకటించి ప్రభుత్వమే ముందుకెళ్ళడం అనేది చాలా విచారించదగ్గటువంటి విషయం. ఈ ఈ ప్రకటన ఏదో ఈ డేట్ పెట్టి వీళ్ళను తుదమిట్టిస్తామనే ప్రకటన ఏదో మొన్న 28 మంది చంపిన విదేశీ ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక డేట్ పెట్టి వాళ్ళను ఈ టైం లోపల చంపుతామని ప్రకటించుంటే భారతదేశంలో ఉన్న మొత్తం మంది ప్రజలందరూ సంతోషపడతారు. వాళ్ళ కగారును ప్రజలందరూ ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు ఎంత కాదన్నా మన ప్రజల్లో, మన ప్రజల జీవితాల్లో మార్పు రావాలని ఆలోచనతో పైన వాళ్ళు తీసుకున్న లైను, ధోరణి రాజ్యాంగ పరిధి కాదు కావచ్చు. కానీ వాళ్ళు మన భారతదేశంలో మార్పులు రావాలి, ప్రజల జీవన పరిణామాల్లో మార్పులు రావాలని కోరుకొని ఇంకో పంతా ఎంచుకున్నవారు. వాళ్ళు మన పౌరులు కాబట్టి వాళ్ళను మార్చుకొని, సెట్ చేసుకొని లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు సమాజంలో వచ్చి చాలా మంది హాయిగా బతుకుతూ ఉన్నారు గదా! వాళ్ళు ప్రభుత్వ విధానాలను సమర్థిస్తూ ఉన్నారు. కొంతమంది అయితే అన్ని రాజకీయ పార్టీల్లో చేరిండ్రు. ఇట్లా ఒక సమయం తీసుకున్న తర్వాత మేము తీసుకున్న లైన్ తప్పని వాళ్ళు మార్చుకొని వచ్చేటువంటి అవకాశం ఉంటది. కాబట్టి మనిషికి జీవించే హక్కు ఉన్నది. వాళ్ళను చంపేసిన తర్వాత వాళ్ళకు మార్పు చేసుకోవడానికి హక్కు ఉన్నది కాబట్టి, చంపక ముందే వాళ్ళకి ఒక అవకాశం కల్పించాల్సినటువంటి బాధ్యత మానవీయటువంటి ధోరణి ఉన్న ఎవరైనా చేయాల్సిన పని. ముఖ్యంగా ప్రభుత్వం అయితే ముఖ్యంగా దాన్ని చాలా సీరియస్‌గా చేయాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ ఇవాళ ఒక మన దేశ పౌరుడినే చంపి ట్విట్టర్‌లో అది ఒక ఘనమైన కార్యక్రమంగా ప్రకటించుకునేటువంటి ధోరణికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ వెళ్ళింది. రైట్. ఓకే. మొట్టమొదటి పార్టీ అనుకుంటా నేను టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభలో వాళ్ళ ప్లీనరీలోనే తీర్మానం ప్రజలతో చేయించేటువంటి ప్రకటన చేసింది మొట్టమొదటగా. అట్లా మిగతా పార్టీలు కూడా సీరియస్‌గా దాని మీద ఒత్తిడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ దేశంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఈ విషయంలో చాలా సీరియస్‌గా ఏమాత్రం మూవ్ చేయట్లేదు. రాష్ట్రంలో ఏదో కమిటీ వేస్తామని చర్చల కమిటీ అనేదో చెప్పినారు గానీ, రైట్. దేశవ్యాప్తంగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటివరకు పెద్దగా దీని మీద యాక్షన్ ఏమీ తీసుకుంటలేనట్టుంది. ఇప్పటికైనా వాళ్ళతోటి శాంతి చర్చలు జరపాలి. వాళ్ళందరినీ మన అధీనంలోకి తీసుకోవాలి. వాళ్ళు డిమాండ్లు ఏమన్నా పరిష్కరించేటివి న్యాయబద్ధమైనవి ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఓకే. చంపడం అనేది చాలా దారుణం. అది మన దేశ పౌరులనే చంపుకోవడం అనేది చాలా దారుణం. చాలా వాళ్ళ విలువైన వాళ్ళు, మంచి రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మన దేశ బిడ్డలు, నిస్వార్థపరులు, అలాంటి వాళ్ళని ఇట్లా రైట్. పొట్టన పెట్టుకోవడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం. రైట్. అందుకనే దేశంలో అందరూ కూడా దాన్ని తీవ్రంగా ఖండిస్తారు. రైట్. అంటే ఇట్లా డెడ్ లైన్స్ పెట్టి మేము చర్చిస్తాం, ఆ చర్చల ద్వారా ఒక శాంతి స్థాపన చేస్తాం, తర్వాత దాని ద్వారా ఒక మార్పు తీసుకొచ్చి దీన్ని అంతం చేస్తామని చెప్పడం అనేది ఒక పద్ధతి. కానీ అట్లా కాకుండా ఈ ఎన్కౌంటర్ నేపథ్యంలోనే డెడ్ లైన్లు పెట్టారంటే ఇదే పద్ధతిని అనుసరిస్తారా రాబోయే రోజుల్లో అనేది చాలా క్లియర్గా అర్థమవుతున్న పరిస్థితులు. రాజేష్ గారు వాళ్ళ కేంద్ర కమిటీ నాయకులు అభయ్ కానీ లేకుంటే భూపేష్ కానీ ఇంటర్వ్యూలు ఇచ్చి వాళ్ళు చాలా స్పష్టంగా ఏం చెప్పారంటే మేము శాంతి చర్చలు కోరుకుంటున్నాం, భారత ప్రభుత్వంతో మేము చర్చలు జరగాలనుకుంటున్నాం, ఆ చర్చలలో ఎజెండాలు ఏం ఫిక్స్ చేస్తారో చెప్పండి, డెఫినెట్గా మేము అందరం కూడా వచ్చి చర్చల్లో పాల్గొంటామని వాళ్ళు ప్రకటించిన తర్వాత ఒకవైపు చేతులు ఎత్తేసి మేము మీ దగ్గరకు వస్తున్నామని చెప్పిన తర్వాత కూడా ఇట్లా దాడి చేసి చంపడం అనేటువంటిది ఇది ఏ మేరకు సబబు అనేటువంటిది ఇవాళ ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి సందర్భం. రెండవది కూడా ఇవాళ ఇంతకుముందే విజయానంద్ చెప్పినట్టు ఇవాళ పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు చేయమని చేస్తే మీరు పలానా తేదీలోగా వాళ్ళని నిర్మూలిస్తామని ఎన్నడూ చెప్పలేదు. మన పౌరుల్ని మనం నిర్మూలిస్తామని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఎంతవరకు సబబు అనేటువంటిది కూడా ఇవాళ ఆలోచించాల్సినటువంటి అవసరం. రెండవది కూడా ఇవాళ వాళ్ళు చెప్తున్న ఎజెండా
ఏదైతే నక్సలైట్లు పెట్టినటువంటి ఎజెండాను, మావోయిస్ట్ ఎజెండాను గత 50 ఏళ్లుగా అనేక రాజకీయ పార్టీలు కూడా ఎన్టీ రామారావు దేశభక్తులు అని ప్రకటనించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కేసీఆర్ గారు ఆనాడు చాలా స్పష్టంగా నక్సలైట్లు లేవనెత్తున్నటువంటి పేద ప్రజల ఎజెండాను మేము ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా కేసీఆర్ ప్రకటించినటువంటి నేపథ్యాన్ని చూసాం. కాబట్టి ఇవాళ మీరు చేయాల్సింది ఏంది? అమిత్ షా ఈ దేశంలో పేదలకు అందరినీ కూడా పేదరికం నిర్మూలిస్తామని మీరు డెడ్ లైన్ విధించండి, నిరుద్యోగం నిర్మూలన చేస్తామని డెడ్ లైన్ విధించండి, ఫెడరల్ స్ఫూర్తిని కొనసాగిస్తామని మీరు డెడ్ లైన్ పెట్టండి. కానీ మనుషుల్ని చంపి, మీరు నాయకుల్ని చంపి, అసలు పేరేదో ఊరేదో తెలియకుండా ఆదివాసీల కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి వాళ్ళు ఇవాళ ఆదివాసులు చైతన్యమవుతున్నట్టు రాయేష్ కేవలం వాళ్ళ వల్లే. ఇప్పటి వరకు కూడా వాళ్ళ కనీస జ్ఞానాన్ని లేనటువంటి వాళ్ళకి ఇలా జ్ఞానాన్ని బోధించి వాళ్ళకి చట్టాలు చెప్పి ఆ చట్టాలకు వ్యతిరేకంగా ఇలా పెద్ద ఎత్తున పోరాటం చేపిస్తున్నటువంటి వాళ్ళ పట్ల ఇట్లా అమానుషంగా ప్రవర్తించడం అనేటువంటిది ఇది సభ్య సమాజం క్షమించదనేటువంటి విషయాన్ని స్పష్టం చేస్తాం. విజయాన్ గారు, సో ఇంత దేశవ్యాప్తంగా ఇంత డిమాండ్ వస్తున్నా కూడా, అంటే చర్చలు చేయండి అనే డిమాండ్ వస్తున్నా, వాళ్ళు కూడా చర్చలకు సిద్ధమని ఒక ప్రకటనలు వస్తున్నా కూడా, మరి చర్చలకు ఏంటి అభ్యంతరం ఏంటి? కేంద్రం ఎందుకు చర్చలకి పూనుకోవట్లేదు అన్నటువంటి ఒక ప్రశ్న. అయితే ఈ ప్రభుత్వానికి ఒక మంచి అవకాశం వచ్చింది. చరిత్రలో మొత్తం భారతదేశ విప్లవోద్యమ చరిత్రలో ఈ ప్రభుత్వానికి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏమిటంటే అది మావోయిస్ట్ కేంద్ర కమిటీ స్పష్టంగా వాళ్ళ ప్రకటిస్తున్నారు, మేము వాళ్ళ ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగానే. అంతకుముందు మన తెలంగాణలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ ఇప్పుడు ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడానికి సిద్ధంగా ఉన్నదనే ఒక అవకాశం వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం దాన్ని ఆహ్వానించి ఆ చర్చలు జరిపి వీలైతే ఆ చర్చలు సక్సెస్ అయితే ఇవాళ అంతర్గతంగా ఉన్న ఘర్షణ మొత్తము ఈ 70 ఏళ్లుగా జరుగుతున్నటువంటి ఈ పోరాటానికి ఇవాళ ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వము సమాప్తం చేసినటువంటి ఒక ఘనమైన కీర్తి ప్రభుత్వానికి దక్కుతుంది. అవకాశాన్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. తర్వాత చంపడం ద్వారా నిర్మూలించడం అనేది ఇంపాసిబుల్ సార్, ఎక్కడ కూడా. అది ఆ విధానమే తప్పు. ఎందుకంటే విధానాలు, ఆలోచనలను అనేటివి నిరంతరం పుట్టుకొస్తూనే ఉంటాయి. అటు మనుషులను చంపడం ద్వారా ఆలోచనలు ఆపడం అనేది అసాధ్యమైతుంది. అది ఇంకో రూపంలో వస్తుంది. ఈ వచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకొని చేయను. ఒకవేళ చర్చలు ప్రభుత్వం పెట్టిన షరతుల ప్రకారం వాళ్ళు వినకుండా వాళ్ళు అదే పద్ధతిలో పోతే వాళ్ళు రాజ్యాంగేతర శక్తులు కాబట్టి ప్రభుత్వం తనకు ఎప్పుడైనా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం మంచి ఛాన్స్ ను చేజార్చుకుంటుందనే భావన కూడా ఉంది. రైట్. ఇక ఎన్కౌంటర్ ని చాలా మంది ప్రజా సంఘాలు కావచ్చు, చాలా పార్టీలు కావచ్చు ఖండిస్తున్నాయి. దీనిపైన న్యాయ విచారణ జరపాలని, అట్ ద సేమ్ టైం శాంతి స్థాపన ద్వారా అట్లా ఒక పురోగతి సాధించాలి, కానీ ఈ రకంగా ఎన్కౌంటర్లు చేయడం అనేది సబబు కాదు అంటూ అనేక ప్రజా సంఘాల నాయకులు రియాక్ట్ అవుతున్నారు ఈ ఎన్కౌంటర్ పట్ల.